ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ నుంచి మీకు సమ్మర్ హాలిడేస్ ఎన్ని రోజులు? 2 months. మళ్ళీ June 12th రీఓపెన్ ఉంది. అమ్మయ్య, ఎన్ని సమ్మర్ హాలిడేస్. April 18th నుంచి మొదలు పెడితే 19th నుంచి సమ్మర్ హాలిడేస్. మాకు సమ్మర్ హాలిడేస్ కాదు. ఇవాళ అయితే సండే అనమాట. మా ఇంట్లో సండే స్పెషల్స్ అయితే తీసుకొచ్చేసారు. అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం తొందరగా. ఇగో ఇన్ని రోజులు స్కూల్ ఉన్న రోజు చాలా లేట్ లేచారు కదా అందరు. ఇవాళ పొద్దున్న 6:30కి 7 వరకు లేచారు తెలుసా. 6:30 వరకు లేచి కూర్చున్నారు అందరు. ఇగో వీడైతే 6:30కే లేచి కూర్చున్నాడు. అందరు 6:30కి లేచిండ్రు, మొహాలు కట్టుకుని స్నానం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినరు. అని కూడా స్నానం చేసేసుకుంది. అదిగో అని అందరం స్నానాలు చేసేసుకున్నాం. మా పుట్టి అక్కడ ఉంది. ఇక్కడైతే స్పెషల్స్ మా సండే స్పెషల్స్ ఏంటో చూపిస్తాను. బంటికేమో ఇక వాటర్ మిలన్ కావాలని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. కట్ చేసి అలా మా సండే స్పెషల్స్ అయితే ఇదిగోండి. నేను బ్రెయిన్ తీసుకొచ్చిండ్రు పిల్లల కోసం. బ్రెయిన్ చాలా రోజులు అవుతుంది తినక. అండ్ అలాగే కీమా, మటన్ కీమా మొత్తం 1 kg మటన్ కీమా అయితే తీసుకొచ్చిండ్రు. చాలా రోజులు అవుతుంది తినక, పిల్లలు అడుగుతున్నారు. ఇంకా అందుకే మటన్ కీమా ఉన్న బ్రెయిన్ అయితే తీసుకొచ్చిండ్రు. వండలేదు, ఇంకా వండాలి. ఇక్కడైతే ఆల్రెడీ మా వారు కట్ చేసి పెట్టేసిండ్రు. ఇక్కడ మా వారు ఆల్రెడీ ఇదిగోండి బగార్ రైస్ కూడా పెట్టేసిండ్రు. బగార్ రైస్ అవుతుంది మంచిగా. ఇంకా కర్రీ ఎక్కిస్తే అయిపోతుంది. బ్రెయిన్ ఫ్రై దీంట్లో చేస్తా, నేనేమో కర్రీ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేనైతే బ్రెయిన్ ఫ్రై చేస్తున్నా. బ్రెయిన్ ఫ్రైలో అయితే చిన్న మిర్చీలు వేసుకుంటా. ఏం వేసుకున్నా ఓన్లీ మిర్చి వేస్తా. ఆ తర్వాత డైరెక్ట్ ఆవాల జీలకర్ర వేసేసి మిర్చి వేసి బ్రెయిన్ వేసి పసుపు వేస్తే ఫ్రై మంచిగా ఉప్పు వేసేస్తే అయిపోతుంది. చేస్తున్నా. చాలామంది బ్రెయిన్ ఫ్రై ఎట్లా చేసుకుంటారు, కర్రీలాగా చేసుకుంటారు కదా. మేమైతే అట్లా చేయము. పిల్లలు కర్రీలాగా చేస్తే తినరనమాట. అందుకే జస్ట్ ఉప్పు కారం వేయ, ఉప్పు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వేసేస్తే వాళ్ళకి నచ్చుతుంది. మేము ఇంకా చిన్నప్పుడైతే మా దాంట్లో చిన్నప్పుడు ఫస్ట్ బ్రెయిన్ అయితే పెంక మీద కాల్చేటోళ్ళు అనమాట. పెంక మీద ఆయిల్ లేకుండానే కాల్చి ఉప్పు వేసేసి అట్లనే రొట్టెతో, జొన్న రొట్టెలు బాగా తింటాం కదా, ఆ జొన్న రొట్టెల మీద వేసి ఇచ్చేటోళ్ళు. తర్వాత ఆయిల్ వేయడం స్టార్ట్ చేసినాం. ఆయిల్ వేసి తర్వాత ఆయిల్ జీలకర్ర కూడా వేస్తే బదులు కానీ మిర్చి వేసుకుంటారు. ఇక్కడ నేనైతే మిర్చి అయితే వేసుకున్నా. పక్కన రైస్ అవుతుంది. మిర్చి అవుతుంది. మిర్చి అయిన తర్వాత ఇక్కడ పసుపు అయితే వేస్తున్నా. వేసిన తర్వాత ఇంకా మెల్లగా బ్రెయిన్ వేయాలి, లేకపోతే మీద పడుతుంది బ్రెయిన్. తొందరగా ఇట్లా ఒకటేసారి వేసేస్తే ఇదిగోండి 2 తీసుకొచ్చిండ్రు. 2 బ్రెయిన్లు అయితే ఉప్పు వేద్దాం. ఇక్కడైతే ఉప్పు కూడా వేసేస్తున్నా. తర్వాత మిక్స్ చేసేద్దాం. ఇదంతా మంచిగా పలగొట్టుకోవాలి. కొంచెం కూడా ఇట్లా గడ్డలు ఉండదు. మా వాళ్ళకి గడ్డలు ఉంటే అస్సలు నచ్చదు. మొత్తం ఇట్లా స్మాష్ అయిపోవాలి. ఎందుకంటే గడ్డలు లేకుండా చేసుకుంటేనే లోపల ఏదన్నా పోతుంది అన్నట్టు. బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా చిన్నగా ఇట్లా చేసుకోవాలి. అయిపోయింది బ్రెయిన్ ఫ్రై. నెక్స్ట్గా కీమా వండేస్తా. ఇప్పుడైతే కీమా వండేస్తున్నా. కీమా కోసం అయితే ఆయిల్ ఎక్కువనే వేసుకుంటా. ఫ్రై కదా, కర్రీ కాదు కదా ఇది. ఆయిల్ ఎక్కువనే వేసుకుంటా. 1 kg కాబట్టి అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ అయితే పుదీనా ఇంక ఇక్కడైతే నేను అల్లం వేసేసుకున్నా, పసుపు వేసేసుకున్నాను. నేను కీమా కూడా వేసేసుకున్నాను. అట్లనే కట్ చేస్తారా కోటి? మరి మేము కట్ చేస్తాం కదా. నేను ఎవరు కట్ చేయమని నేను కట్ చేసి ఇస్తాగు పడికిన అంత గలీజ్ చేయకులే.
నేను కట్ చేసి ఇస్తాను, అడబెట్టు. నీకు కట్ చేస్తలే, అడబెట్టు. మా వాళ్ళు వాటర్ మిలన్ తింటున్నారు కూల్గా. భయం సమ్మర్. అప్పట్లో వాటర్ మిలన్స్ మంచిగా వచ్చేటి, ఇప్పుడైతే ఏ మంచిగా వస్తలేవు వాటర్ మిలన్స్. అంత వైట్గా ఉన్నాయి, లేకపోతే లోపలంతా బాగా పండిపోయి ఉంటాయి, లేకపోతే ఖరాబ్ అయి ఉంటాయి కదా. మంచిగా రావట్లేదు వాటర్ మిలన్స్. సరే అవునా. ఇందులో అయితే టమాటాలు కూడా వేసేస్తున్నాము. టమాటా వేసినాక కొంచెం ఉడికిన తర్వాత కారం పొడి వేస్తే బాగుంటుంది కదా, అందుకే టమాటా వేసి పెట్టేస్తున్నాం మూత. హాలిడేస్ ఇచ్చారు కదా, ఇక లొల్లి స్టార్ట్ అయింది మా ఇంట్లో. ఇక ఇదే రిమోట్ కోసం నువ్వు గుంజు నేను గుంజు. అది ఏంది అట్లా మంచిగా కూర్చో. పంపిస్తా ఇట్లనే మేడంకి పంపిస్తా. కానీ అరే నువ్వేంద్ర ఏదో ఒకటి చూడకుండా 100 తిప్పుతావు. ఈడొకడు, ఇద్దరు అదే కదా, ఇద్దరే బేటా, ఇద్దరే. అస్సలు కాంప్రమైజ్ గారు, ఇద్దరే. నో ఇటు అదే కదా. ఆగో టీవీ కోసం చూడండి ఎట్లా కొట్లాడుతున్నారు. అయ్యో అయ్యో, అక్కడ ఏడిస్తే ఇక్కడ కూడా ఏడుస్తున్నారా? ఏడవండి. హాలిడేస్ కాదు, రమ్మంటున్నాడు తాత. పంపించానా గండిపల్లికి? తాత రమ్మంటున్నాడు, పండి బ్యాగ్ చదిరిస్తా. ఎందుకు అరుస్తున్నావు? దెబ్బలు పడతాయి అరుస్తే. ఇక్కడైతే చపాతీ చేస్తున్నాం మేము. ఎవరెవరి కోసం పట్టి చపాతీ? మమ్మీకి, నాకు, హనియాకకి, కుట్టక్కకి, పప్పకి. కుట్టక్కకి లేదు. బంటికి కూడా లేవు. హనియాకకి కూడా లేదు. నేనేం చేసినా మీరే చేస్తున్నాను. నువ్వే చేస్తా. పాప ఉంటున్నాడు కదా, పాప బయట పోతుంది. పాపకు ఉండదు, పాప బయట తినేస్తాడు. బంటి నువ్వు కూడా నీకు కూడా ఉంటుంది. ఎట్టో తిప్పుతున్నావు, నన్ను పట్టుకొని ఇస్తావా? నువ్వు పట్టుకుంటున్నావు. అరే వాళ్ళు కీమా అవుతుంది. బ్రెయిన్ ఫ్రై కూడా చేసేసిన. బ్రెయిన్ తీసుకొచ్చిండు పాప. తెలియదు కదా నాకు. బ్రెయిన్ తీసుకొచ్చిండు ప్లస్ కీమా. 12 ఏళ్ళు వచ్చేసాయి. డాడీ ఆగునా అలా చేయండి. తిందాం. ఇప్పటికే వంట అయ్యి గంట అయింది. చల్లగా అయినాయి అన్నీ. వంట అయ్యి గంట అయింది, చల్లగా కూడా అయింది. ఓ ఏమైందిరా? కుట్టి బంటి రా, ఇక మన సండే స్పెషల్స్ ఏంటి చెప్దురా. ఇంకా మా లైట్స్ కుట్టి లైట్ సరే. ఇంకా మా సండే స్పెషల్స్ అయితే అయిపోయినాయి. అంటే చెప్పు ఏంటంటే ఇదేంటిది? బ్రెయిన్ ఫ్రై. ఇది బ్రెయిన్ ఫ్రై. నెక్స్ట్ ఇదేంటిది? మటన్ కీమా. మటన్ కీమా. ఇదేంటిది? బగారా రైస్. ఇంకా చపాతి. మీకు ఇష్టం లేదా? బ్రెయిన్ ఫ్రై. బ్రెయిన్ ఫ్రై కొద్దిగా ఫోన్ పెట్టేసి వస్తావా కుట్టి? సూపర్ ఉంటుంది. అందుకే టేస్ట్ అదుర్సు బంటి. అక్కడ కుట్టిదా టేస్ట్ సూపర్ ఉంటుంది కీమా. ప్లేట్లు కూడా ఫస్ట్ నాకు ఓన్లీ బ్రెయిన్ అయ్యి. నాకే కానీ నువ్వు కూడా వేసుకో. ఎట్లున్నాయి బంట? అక్కడ మాటలు లేవు. బ్రెయిన్ ఫ్రై కీమా. బ్రెయిన్ ఫ్రై అనద్దు, బాగుందా? అన్నీ బాగుంటాయి. చాలా బాగుంది. మస్తుంది కూడా. ఊరిలు నిజంగా బాగుందా బంటి? ఎట్లుంది కీమా? బ్రెయిన్ ఫ్రై బాగుందా? మరి ఇంతకుముందు నేను తినా అన్నావు. మరి ఎట్లుంది టేస్ట్? సూపరా? తిను బెట్ట కుట్టి, నువ్వు తిను. ఎట్లుంది కుట్టి?
సూపరా, బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అని తిన్నానా, నువ్వేం తింటావు అని? అదే కూర్చో, ఎటు పోతావు? ఏం కూర్చో, కూర్చో ఇక. అదే పైన ఎందుకు మేము ఇలా కూర్చొని ఉంటే తినని మిర్చితో తిన. ఇంకా బ్రెయిన్ ఫ్రై బాగుంది, బాగుంది. ఎక్కువ పెట్టుకో బ్రెయిన్ ఫ్రై. బాగుందా, బాగుందా, నచ్చిందా? ఇది కూడా బాగుంది. కీమా కూడా ఒక బుక్క ఇట్లా ఒట్టికి తీసుకుంది. ఎక్కువ తీసుకో, మెల్ల మెల్ల మెల్ల. పెద్ద పీస్ పెట్టుకున్నావు కదా అందుకే. తిని చూడు. అవునా, పెద్ద పెట్టుకున్నావు పీస్ అందుకే. ఎట్లుంది? సూపర్ ఉందా, బాగుందా? తిను. బ్రెయిన్ ఫ్రై తిన్నాక ఇది తిను, ఓకేనా? నాకైతే ఇంకా బాగా నచ్చింది. సూపర్ ఉన్నాయి. కీమా ఇంకా బాగుంది టేస్ట్గా. మంచి తినాలి కానీ తింటుండే అప్పుడు. బ్రెయిన్ ఫ్రై ఇంకా వేసేసుకో బేటా. నీకు సరే, ఏం తింటావు తిను. కీమేనా? ఆడుతుందా? చపాతి వేడిగానే అంత కాదులే. అవునా, చాలా తిను కదా, మంచి కూర్చొని తిను. చాలా అన్న, ఇటు చూడు. చాలా ఓకే, సరే మంచి కూర్చో. మరి మంచి కూర్చొని చూడు. మా వాళ్ళు తినేస్తున్నారు. ఇటు కూడా కుట్టి అనేది తినేస్తున్నారు. యూత్ సినిమా చూసుకుంటా తినేసినాం, ఇంకా అయిపోయింది. ఇది అనమాట సండేలో. బట్టి బాయ్ చెప్పు. బట్టి చూడు, బాయ్ చెప్పు.